గాలి కొనట్లేదు గొడుగు గొడుగు పడిపోతుంది ఊరక పెద్ద గొడుగు కట్టాము. ఇదిగోండి తాళ్ళు పెట్టి గట్టి కట్టిన ఆ కర్రలకి కట్టాను పందిరికి. గొడుగు గాలి పడిపోతుంది ఊరక 2 సార్లు కట్టానండి. ఎండ వచ్చేస్తుందని ఆ పక్కన బండి మీద పట్టాలు కప్పేసానండి ఎండ వస్తుందని. సరే కూరకునే పాడైపోతుంది. సపోటాలు ట్రై తెచ్చాము, సగం కాయలు పోయినాయండి. ఎట్లా అంటే పాడైపోయింది కాయ పాడైపోయి పోయింది. సగం కాయలు పోయినాయి, సగం పారపోసామండి. ఇదిగోండి ఇంకా దీంట్లో కాయలు ఇవన్నీ పోయినాయండి. కాయలు ఇంకా పారపోసాము, ఇంకా కాయలు పారపోసాను. ఇంకా సపోటాలు ఎక్కువ సేపు ఉండవు. పొద్దున్న వచ్చానండి, పొద్దున్న వచ్చేసి కొట్టి చదివేసుకున్నాను. కాయలకి వెళ్ళలేదండి పూట. కాయలు కొన్ని వెళ్ళట్లేదండి ఇప్పుడు. మా పాప వెళ్తుంది, మా పాప తీసుకొస్తుంది వెళ్ళి. మా బాబు కూరగాయలు తెస్తా అంటాడు, మా పాప కొట్లో సరుకులు తెచ్చింది. నేను కొట్టుగా ఉండి సర్దుకుంటానండి. కొట్టుకాడే ఉండి తెచ్చిన కాయలు సదురుతాను. మరి కాయలు కూడా ఎండకి ఊరక పాడైపోతున్నాయి. ఎండకి పాడైపోతున్నాయండి కాయలు. చూడండి, నిన్న ఒక వీడియో పెట్టానండి, మొన్న ఒక వీడియో పెట్టాను. మరి ఇక నుంచి కాయలకి మరి వెళ్ళటం తక్కువ. మా పాప కానీ మా బాబు వెళ్తూ ఉంటారు, నేను కొట్టుకాడే ఉంటాను. కొట్టుకాడే చదువుకుంటా అన్నీ కొట్టుకాడ కూర్చుంటానండి. నేను అన్నీ చదివేసాను. చూడండి, ఇంకా ఎదర వేస్తే తేగమైనా ఎవరు తేగ వదిలేసాం, ఎందుకంటే అక్కడ వేస్తే మీకు కనపట్ల కొట్టు. ఎదర వేస్తుంటే కొట్టు కనపట్లేదు. చూడండి, మంచి వీడియోలు పెడుతున్నాను నేను. మరి నుంచి మామిడికాయలు వస్తాయండి, నుంచి మామిడికాయలు వస్తాయి కాబట్టి మామిడికాయలు పెడతానండి. మరి మామిడికాయలు రసాలు వస్తాయి, బంగినపల్లి వస్తాయి కాబట్టి అవి పెడతాము. ఇంకా అటు ఇటు రోడ్డు మీద తిరిగే పని ఉండదు. ఇక్కడ కొట్టు తీసుకున్నాను కాబట్టి కొట్టుకాడ తోపుడు బళ్ళు 2 ఉన్నాయి కదా, 2 బళ్ళు ఉన్నాయి కాబట్టి 2 బళ్ళ మేము పెట్టేస్తామండి. ఆ తోపుడు బళ్ళం పెట్టేస్తాను. మామిడికాయలు ఇప్పుడు మామిడికాయలు చేద్దాం కాబట్టి నేను సంవత్సరం అయినా మొదలుపెట్టి వ్యాపారం. పోయిన సంవత్సరం ఇదే నెలలో నేను మొదలుపెట్టాను, 3వ నెలలో. సంవత్సరం నిండిందండి నేను వ్యాపారంలో దిగి. మరి సంవత్సరం వ్యాపారంలోకి వచ్చి మామిడికాయ సీజన్లోనే నేను వ్యాపారం మొదలుపెట్టాను. అంటే మే నెలలో మొదలుపెట్టానండి. రేపు మే నెలకి సంవత్సరం అవుతుంది. మామిడికాయ లాస్ట్ టైంలో మొదలుపెట్టాను. సంవత్సరం రేపు మే నెలకి సంవత్సరం అవుతుంది. ఇప్పుడు మామిడికాయలు సీజన్ కాబట్టి బంగినపల్లి రసాలు, పెద్ద రసాలు కానీ అవి తీసుకొస్తామండి. మంచి కాయలు తెస్తాము, ఇక్కడే పెడతాము. బళ్ళు 2 బళ్ళు ఉన్నాయి కాబట్టి తోడు బళ్ళు కొట్టుకాడే పెడతాను. ఇంకా అటు ఇటు తిరిగే పని ఉండదు. వీరికి ఎవరికైనా కాయలు కావాలంటే దగ్గరున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి కొనుక్కోండి. బోసమ్మ సెంటరు 17వ వార్డు మసీద్ దగ్గర కొట్టు. మసీద్ సంబంధించిన కొట్లు కూడా 3 కొట్లు మా కింద ఉన్నాయి. 3 కొట్లు అంటే మా పాప 2 కొట్లు, నేను కొట్టు, 3 కొట్లు ఉన్నాయి మా కింద. అద్దెకే అండి, అద్దెకే. మాయ అంటే మా మాయ అనుకున్నారు, మాయ కాదండి. మసీదుకి సంబంధించిన కొట్లు మేము అద్దెకి తీసుకున్నామండి. మా పాప అయితే 2016లో తీసుకుందండి. 2016 నుంచి ఇప్పుడు దాకా మా పాప కింద ఉన్నాయి 2 కొట్లు. లాక్డౌన్లో పాప కొట్లు తీపోయినా అద్దె కడతా ఉంది. అద్దెగా కరెంటు బిల్లు అద్దె కడతనే ఉంది. ఆపల మా పాప, కొట్లు ఆపినా కూడా ఆపల. లాక్డౌన్లో 2 లక్షలు సరుకు మేము నష్టపోయామండి. ఎందుకంటే అప్పుడు చిల్లర కొట్టు, మా పాప టైలర్ మిషను
రెండు ఉండే. చిల్లర కొట్టు సరికి ఏమైందంటే మేము పొలం సంస్థతో గొడవతో తిరుగుతూ ఉన్నాము. ఆ గొడవలో తిరుగుతూ ఉంటే సరుకు అంతా పాడైపోయిందండి. సరుకు పాడైపోయి నిల్వ ఉండిపోయింది. మేము పోలీస్ స్టేషన్ చుట్టూ, కోర్టు చుట్టూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతానా మాకు కొట్టు తీట కుదరల. దానివల్ల సరుకు అంతా పాడైపోయింది. 2 లక్షల రూపాయల దాకా మాకు నష్టం వచ్చినప్పుడు ఆ సరుకు కూడా ఎత్తుకెళ్ళిపోయి మేము కాళ్ళలో పోసామండి. ఇంకా పాడైపోయింది, సరుకు నిల్వ ఉండిపోయింది సరుకు. ఇక తర్వాత అప్పటి నుంచి మేము ఇంకా కొట్టి తీయలేదండి. కొట్టి తీయలేదు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా పెట్టాను కొట్టు ఇక్కడ, మళ్ళీ కొట్టు ఇక్కడే పెట్టాను కొత్తగా. చూడండి మీరు, మంచి మంచి వీడియోలు పెడుతున్నాను నేను. ఎందుకంటే చాలామంది చూస్తున్నారు కాబట్టి, మా వీడియోలు చూస్తున్నారు, చాలామంది చూస్తున్నారు. మరి ఎంతోమంది కూడా అడుగుతున్నారు, ఛానల్ గురించి అడుగుతున్నారు. అడిగిన కూడా నేను చెబుతున్నాను మా ఛానల్ గురించి కూడా. మరి మంచి వీడియోలు చేస్తున్నాను నేను, చెడ్డగా చేయను వీడియోలు కూడా. ఏవైనా సరే మేము బతుకుదారు గురించి మాట్లాడే చెప్తూ ఉంటాను. మాకు జరిగినాయి, మా జీవితంలో జరిగినాయి కానీ, మేము చేసే పనుల గురించి కానీ అట్ల గురించి ఎక్కువ నేను పెడతా ఉంటాను వీడియోలు. మీరు చూడండి, మా వీడియోల గురించి చూడండి. మేము ఎక్కువ భూమి సమస్య గురించి మాట్లాడుతూ ఉంటాను. అది భూమి సమస్య కాబట్టి దానివల్ల అన్ని ఒక వీడియోలు నేను తీస్తూ ఉంటాను. తీసినా చెడ్డగా నేను తీను, మంచి వీడియోలు తీస్తా. అంటే ఎవరు చూసినా బాగుండాలి, పెద్దవాళ్ళు చూసినా, చిన్నవాళ్ళు చూసినా, పిల్లలు చూసినా బాగుండాలి వీడియోలు. ఈ చెడ్డగా బూతులు గీతులు అవి తీయకూడదు, మంచిగా తీయాలి ఏది తీసినా. యూట్యూబ్లో చాలామంది సెంటర్పై పెడుతున్నారు, బూతులు పెడుతున్నారు, అసలు గలీజీ పెడుతున్నారు. అవి చూసి పిల్లలు పాడైపోతున్నారు. పిల్లలు ప్రతి వాళ్ళకి, చిన్న పిల్లలకు కూడా టచ్ ఫోన్లు ఇస్తున్నారు. 5 సంవత్సరాల పిల్లల కానించి మరి 15 సంవత్సరాల పిల్లలు కూడా ఎక్కువ ఫోన్లు చూస్తున్నారు. ఫోన్లు చూసి ఏముందంటే వాళ్ళ మైండ్ ఖరాబ్ అయిపోతుంది. ఆ ఫోన్లో చూసి వాళ్ళకి మైండ్ ఖరాబ్ అయిపోయి వాళ్ళు అసలు తల్లిదండ్రులు మాట వినకుండా వాళ్ళ ఇష్టానుసారంగా అయిపోతుంది. బయటికి వెళ్ళిపోవటం కానీ, అయ్యా ఆ డ్రింక్ వెళ్ళినవయ్యా, అవి ఇంకా పెట్టలేదు. మామూలునేనయ్యా, కానట్ పట్టుకో తగ్గు, పట్టుకో తగ్గయ్యా. ఏ సిగరెట్ పెద్దదా? పెద్దది అదే కూలింగ్లో నీళ్ళు అది బయట. ఎక్కడయ్యా బాబు మీ ఇల్లు? ఎక్కడ కొత్త కనపడుతున్నావే? తెనాలా? డ్రింకులు వేసుకెళ్తావా? సరే, ఓకే. అదే కొత్త కనపడుతుంటే బింగో. ఏంటి బాబు, టిఫిన్ ఎక్కడ ఉంటుంది చూడయ్యా, పక్కన ఉంది హోటలు. కట్టేశారా? టైం అయిపోతే కట్టేసుంటారు బాబు. అలాగా మరి నుంచి మరి మేము కొట్టు కూడా అన్నీ పెడతామండి. మామిడికాయ సీజన్ వస్తుంది కాబట్టి మామిడికాయలు పెడతాను. చూడండి మీరు, మంచి మంచి వీడియోలు చేస్తున్నాను నేను, చెడ్డ వీడియోలు పెట్టను నేను. ఎందుకంటే చూసినా పిల్లలు పాడవకూడదండి. ముందు చాలామంది చెడ్డగా పెడుతున్నారు వీడియోలు, అలా పిల్లలు చూసి పాడైపోతున్నారు. ఎందుకంటే 15 సంవత్సరాలు 12 సంవత్సరాల పిల్లలు కూడా ఎదురు తిరుగుతున్నారు తల్లిదండ్రులకి. అటువంటి వీడియోలు పెడుతున్నారు, పిల్లలు చూసి పాడైపోతున్నారు. పిల్లలకి ఎక్కువ ఫోన్లు కాకండి, చిన్నపిల్లలకి అసలు ఫోన్లు ఇవ్వద్దండి, వాళ్ళ మైండ్ పాడైపోద్ది. ఎందుకంటే వాళ్ళ మెదడు చిన్నది కాబట్టి వాళ్ళ మైండ్ పాడైపోద్ది. అవి చూసి ఆ ఆలోచనలోకి వెళ్ళిపోతారు ఆ పిల్లలు. వచ్చేవి కూడా చండాలు ఎక్కువ పెడుతున్నారు. మరి ఫేస్బుక్లని అవన్నీ చూస్తున్నారు కాబట్టి పిల్లకాయలు ఇవి కాకండి, ఫోన్లు కాకండి. వాళ్ళ చదువులు కూడా పాడైపోతున్నాయి. ఎందుకంటే చదువు కూడా వాళ్ళకి మైండ్కి ఎక్కదు, వాళ్ళు చదివే చదువు కూడా మైండ్కి ఎక్కదు. మీరు ఆలోచించుకోండి, తల్లిదండ్రులు పిల్లల్ని జాగ్రత్త పెంచుకోండి, జాగ్రత్త చూడండి, గారం చేయొద్దండి పిల్లల కాడ కూడా. పిల్లలకి గారం చేసి ఫోన్లు ఇవ్వకాకండి, ముందు దయచేసి ఫోన్లు ఇవ్వద్దండి. ఫోను మాలా డేంజర్ ఫోను. ఇది మంచిగా మంచి, చెడుకి చెడు ఉంది. మంచి ఒక వంతు అయితే చెడు 2 వంతులు ఉంది. మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే వాళ్ళ జీవితాలు మీరు పాడు చేయొద్దండి.
తల్లిదండ్రులు అయిన వాళ్ళకి జాగ్రత్త చెప్పండి, మంచి దారిలో నడిపించండి పిల్లకాయల్ని. తల్లిదండ్రుల భవిష్యత్తు బాగోపోయినా బిడ్డల భవిష్యత్తు బాగుండాలి. మనం వాళ్ళ గురించి ఆలోచించాలి. చంటి పిల్లలకి, చిన్నపిల్లలకి ఫోన్లు ఇవ్వకండి, వాళ్ళు గారాం చేసినా ఇవ్వకండి. మీకు చేత ఏదైనా కొని పెట్టండి, అంతేగాని పిల్లలకి కాబట్టి గారాం చేసి ఫోన్లు వాళ్ళ చేతికి ఇవ్వకండి. వాళ్ళ మైండ్ ఖరాబ్ అయిపోయింది. అది చూశారంటే ఆ మైండ్లోకి వెళ్ళిపోతారు, వాళ్ళు దాంట్లోకి వెళ్ళిపోతారు. ఆ ఆలోచనలు ఉండకూడదు పిల్లకాయలకి. అంటే గలీజ్ వస్తున్నాయి ఫోన్లో చూస్తాను నేను. ఎందుకంటే అసలు అంటే పెట్టకూడదు, అసలు అవి చూడకూడదు. పిల్లలు అవి చూసి చాలామంది పాడైపోతున్నారు, వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటున్నారు. వాళ్ళు కొంచెం ఎదిగే వరకు, వాళ్ళకి 13, 14 వచ్చేవరకు ఇక తల్లిదండ్రులు మాట వింటలు, అసలు వాళ్ళ ఇష్టాసారం అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఆ పిల్లకాయలు అంటే అసలు మన లోకంలో ఉండరు. ఇంక వాళ్ళు అదో ప్రపంచాలు కలిపి దాంట్లోకి వెళ్ళని కాకండి పిల్లకాయలని. అసలు వాళ్ళకి ఫోన్లే ఇవ్వద్దండి, దయచేసి ఇవ్వకండి. ఫోన్లు గారాం చేసి వాళ్ళు ఫోన్లు వదిలేస్తే వాళ్ళు ఇష్టం వచ్చి చూస్తున్నారు. ఆ పిల్లలకి ఫోన్లు ఇవ్వద్దండి, దయచేసి వినండి మీరు కొద్దిగా. ఎందుకంటే మీ ఆలోచనలో మీరుంటారు, మీ పనుల్లో మీరుంటారు, పిల్లలకి ఇస్తారు ఫోన్, వాళ్ళు ఇష్టం వచ్చి చూస్తున్నారు. వాళ్ళు అది చెడా మంచి వాళ్ళకి తెలియదు, వాళ్ళు లోకం తెలియని జ్ఞానంలో ఉంటారు వాళ్ళు. ఎందుకంటే 10 సంవత్సరాలు కానీ 8 సంవత్సరాలు 9 సంవత్సరాల పిల్లలకి అని తెలీదు, 5 సంవత్సరాల పిల్లలకు కూడా తెలియదు. తెలియక చూస్తూ ఉంటారు. అది చూసి అదే ఆలోచన నుండి ఖరాబ్ అయిపోయింది, వాళ్ళ మైండ్ ఖరాబ్ అయిపోయింది. మీరు జాగ్రత్త పెంచుకోండి పిల్లల్ని, ఆడపిల్లలైనా మగపిల్లలైనా జాగ్రత్త పెంచుకోండి. ఎందుకంటే వాళ్ళ ప్రపంచం బాగాలేదు అని ఒక రకంగా ఉంది. ఈ కొంతమంది మగవాళ్ళు కూడా నమ్మించి మోసం చేస్తున్నారు ఆడవాళ్ళని. జాగ్రత్త పడండి తల్లిదండ్రులు. మనం కన్నీ పెంచేదంటే బిడ్డల కోసం మనం పోరాడుతున్నాము. మరి ఆ బిడ్డలు మనం జాగ్రత్త పెంచుకోవాలి. ఇవాళ ఎలా ఉందంటే అసలు ఈ ప్రపంచమే ఒకలాగా ఉంది అసలు. అది వెనకటి రోజుల్లో అయితే ఒక కట్టితిట్టు ఉండేది, అది పెద్దలు చెప్పేవాళ్ళు, పెద్దల మాట వినేవాళ్ళు. ఇవాళ పెద్దల మాట ఏమి లేదండి. ఇవాళ వాళ్ళ ఇష్టాసారం అయిపోతుంది. డబ్బులు ఉంటే చాలు వాళ్ళకి ఇష్టాసారం. డబ్బులు జేబులో ఉంటే 100 200 వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇష్టం వచ్చేట్టు చేస్తున్నారు. మీరు జాగ్రత్త పెంచుకుంటే మంచిది పిల్లకాయల్ని. ఏ పిల్లలైనా సరే స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్త, వచ్చేటప్పుడు జాగ్రత్త. వచ్చి కాంచి వాళ్ళు ఏం చేస్తున్నారా, స్కూల్కి వెళ్ళాక ఏం చేస్తున్నారా, స్కూల్ కాడ చేస్తాను. బండేజ్కి వెళ్ళినప్పుడు కాయలు అమ్మతాకి వెళ్తే మరి 12 సంవత్సరాల పిల్లలు, 13 సంవత్సరాల పిల్లలు మరి గవర్నమెంట్ స్కూల్ దగ్గర బయటకు వచ్చి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే మగపిల్లలతో ఆడపిల్లలు మాట్లాడుకోవటం, సీక్రెట్గా మాట్లాడుకోవటం, వాళ్ళతో ఫోన్లో మాట్లాడటం, పక్క పిలిచి తీసుకెళ్ళటం మగపిల్లలు ఇలా చేస్తున్నారు. నేను చూశాను. పిల్లలు పాడైపోతారు, జాగ్రత్త. తల్లిదండ్రులు కూడా ఇంటికాడ చెప్పుకోండి, పిల్లలకి చెప్పుకోండి, భయం చెప్పుకోండి. పిల్లల్ని కండిషన్లో పెట్టుకోండి. పిల్లలు దారి చెప్పారంటే మళ్ళీ మీ చేతికి రారు. మరి జాగ్రత్తగా పెంచుకోండి. ఎవరిని అన్నాను మీరు కోప్పడి కాకండి. నేను బిడ్డలు కన్నదాన్ని, నాకు తెలుసు. నేను కష్టపడ్డాను బిడ్డలతోటి, నేను బాధలు పడ్డాను, నాకు తెలుసు. లోకం గురించి, బిడ్డల గురించి నాకు తెలుసు. మీరు జాగ్రత్త. ఈ పిల్లల్ని మీరు పెంచేటప్పుడు జాగ్రత్త. చదువుకి వెళ్ళేటప్పుడైనా, చదివేటప్పుడైనా మీరు గారం చేయద్దు. ఎక్కువ గారం చేశారంటే వాళ్ళకి అదే అలుసు, ఇంకాలకి అదే అలుసు తీసుకొని ఎంతైనా మనకి చేయగలరు అని ఆ పిల్లలకి ఏర్పడిపోయింది. మా తల్లి చెప్తే మళ్ళీ మెత్త చేతి తినిద్ది, మా తండ్రి అంత చేతి తింటాడని చెప్పేసి ఆ ఆలోచన ఉండిపోయి పిల్లలు కూడా వ్యాఖ్యం చేస్తూ ఉంటారు తల్లిదండ్రులు. జాగ్రత్తగా పెంచుకోండి. బిడ్డలు పెంచేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మరి ఎన్నో జరుగుతూ ఉంటాయి లోకం మీద, ఎన్నో చేస్తున్నారు. ఎంతోమంది మరి అమాయకులు నమ్మి, ఆడపిల్లలు నమ్మి వెళ్ళిపోతున్నారు. మరి వాళ్ళు బలైపోతున్నారు వాళ్ళకి. మరి ఎందుకంటే వాళ్ళు మన మగవాళ్ళు నమ్మించి మోసం చేస్తున్నారు. నమ్మించి మోసం చేసి వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోవటం, మరి వాళ్ళని ఏదో చేయటం, వాళ్ళు ఇబ్బంది పెడతాం, చాలా బాధ పెడుతున్నారు. ఎన్నో చూస్తున్నాను, పొద్దున్న లేస్తే నేను ఎన్నో చూస్తున్నాను. జాగ్రత్త పెంచుకోండి, బిడ్డలను జాగ్రత్త పెంచుకోండి. బిడ్డలు కూడా మీ మాట చూసుకోండి. మరి నేను వ్యాపారం చేస్తానండి, మరి కాయలు అమ్ముతాను, చిల్లర కొట్టి పెట్టున్నాను. మరి దగ్గర ఉండేవాళ్ళు ఎవరైనా సరే మా కొట్టుకాయలు రావచ్చు, ఏదైనా కొనుక్కోండి కొనుక్కోవచ్చు. కూరగాయలు అమ్ముతున్నా, తినే కాయలు అమ్ముతున్నా, మామూలు తినే పిల్లలు తినే అన్నీ అమ్ముతున్నాను. ప్రతిదీ సిగరెట్లు కానీ బిల్లు అవి కూడా అమ్ముతున్నాం. మరి చూడండి, మా వీడియోలు చూడండి. గుంటూరు జిల్లా తాడేపల్లి, మరి నా పేరు శాంతి. కోసమ్మ సెంటరు 17వ వార్డు, మసీద్ దగ్గర కొట్టు. అన్నీ ఏ కాయలు కంటే కాయలు ఉంటున్నాయి మా దగ్గర. మరి కొట్టులో కూడా అన్ని సరుకులు మేము అమ్ముతున్నాను. రండి, చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ మీకు వందనాలండి. మా వీడియోలు చూడండి, చూసి మిగతా వాళ్ళకి కూడా పంపండి. అందరూ చూడండి, మీ బంధువులకి, మీ స్నేహితులకు కూడా పంపండి. మీరు ఒక్కళ్ళే చూడటం కాదు,
మిగతా వాళ్ళకి కూడా పంపండి మా వీడియోలు. చెప్పండి, మా ఛానల్ గురించి కూడా చెప్పండి. తాడేపల్లి కే శాంతి యూట్యూబ్లో కొట్టండి. యూట్యూబ్లో కొడితే నా వీడియోలు మొత్తం వస్తాయి. ప్రతి వీడియో వస్తూ ఉంటుంది, ఏదో ఒక వీడియో చేస్తూ ఉంటాను. నేను మాట్లాడుతూ ఉంటాను. చూడండి, చూసి మీరు మంచి వీడియోలు పెడతా, చెడ్డగా నేను పెట్టను. పిల్లలు పాడవకూడదు. ముందు పిల్లలు మీరు కొద్దిగా జాగ్రత్త చేసుకుంటే మంచిది. చాలా వరకు పిల్లల్ని వదిలే కాకండి, మీరు ఎక్స్ట్రాసారి వదిలే కాకండి పిల్లల్ని. ఆడపిల్లలకు కూడా భయం చెప్పుకోండి, బాగుండాలి పిల్లలు కూడా. ఎందుకంటే వాళ్ళు మగపిల్లలు మోసం చేస్తున్నారు. మగపిల్లలు నమ్మించి తీసుకెళ్ళిపోయి పిల్లలను పాడు చేసి వదిలేయటమని వాళ్ళ జీవితాలు పాడు చేస్తున్నారు. వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. మళ్ళీ నమ్మి వెళ్ళినందుకు తల్లి తండ్రి అయినోళ్ళు పోయినోళ్ళు అందరూ వదిలేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెళ్ళి ఒక కొత్త ప్రపంచానికి వెళ్తున్నారు. వాళ్ళకి అర్థం కావట్లా. ఒక కొత్త ప్రపంచానికి మనం వెళ్తున్నామే, మనకు తెలియదు అక్కడ ఎవరు లేరు. మరి మన వాళ్ళందరూ వదిలిపెట్టి వెళ్తున్నాం. మరి ఇంట్లో తల్లిని కానీ తండ్రిని కానీ అక్క చెల్లి కానీ అన్నదమ్ముళ్ళు కానీ మరి మేనత్తలు కానీ మేనమామలు కానీ చిన్నమ్మలు పెద్దమ్మలు కానీ పెద్దనాళ్ళు చిన్నాళ్ళు కానీ వీళ్ళందరినీ వదిలిపెట్టి మనం వెళ్తున్నాం. ఒక్కళ్ళని నమ్మి వాళ్ళతో వెళ్తున్నాం. వాళ్ళని నమ్మి మనం వెళ్తుంటే వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో ఆలోచిస్తున్నారా? వాళ్ళు నమ్ముకొని మీరు వెళ్తున్నారు, నమ్మిస్తున్నారు. మగోళ్ళు అలా నమ్మిస్తున్నారు, నమ్మించి తీసుకెళ్తున్నారు. వాళ్ళు నమ్మేదాకా మీకు ఏదో బురుడే మాటలు చెప్పి, ఏదో మీకు ఆశ చూపించి, డబ్బు ఆశ ఏదో ఒకటి చూపించి మిమ్మల్ని నమ్మించి వాళ్ళు వల్ల వేసుకుంటున్నారు. తర్వాత నరకం చూపిస్తున్నారు. నరకం స్వర్గం చూశారండి సినిమా ఏమన్నా? నేను చిన్నపిల్లప్పుడు చూశానండి ఆ సినిమాను. అంటే ఇప్పుడు సినిమాలు చూడండి, మళ్ళీ అని అనుకుంటారు సినిమాలు చూస్తానని. నేను ఇప్పుడు సినిమాలు చూడండి, నేను చిన్నప్పుడు చూశానండి. స్వర్గం నరకం. స్వర్గం నరకం అంటే మోహన్ బాబు అండి. మోహన్ బాబు సినిమా అది అన్నపూర్ణను. మరి ఆ సినిమా చూసా అప్పుడు నేను. స్వర్గం నరకం అంటే మరి ఎంజాయ్ చేయటానికి కబ్బులు వెళ్ళటం అయినా అటు చేసేవాడు. అట్లాగనే ఇవాళ ప్రపంచం అలా ఉంది. ఆడపిల్లలు మోసపోగాకండి. ముందు మగవాళ్ళని నమ్మి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళగాకండి. వాళ్ళు పిలిచిన కాడికల్లా వెళ్ళగాకండి. ఎందుకంటే మీకు ఒకటి ఆశ చూపిస్తారు. వాళ్ళు ప్రేమ వలకపోస్తారు మీ మీద. ఆ ప్రేమ వలకపోసినప్పుడు మీరేమిందంటే మైమర్చిపోతూ ఉంటారు. వాళ్ళ లోకంలో ఉండిపోతారు. మైమర్చిపోయి వాళ్ళ లోకంలో ఉండిపోయి అబ్బో మమ్మల్ని ఎంతో బాగా చూస్తున్నారని మీరు వెంపడిపోతున్నారు. అవన్నీ పిచ్చి బెమలు. ఆ లోకంలోకి మీరు వెళ్ళగాకండి. ఆ ప్రపంచంలోకి మీరు వెళ్ళగాకండి. మీ జీవితం ఏదో మీరు ఆలోచించుకోండి. మీ జీవితం ఏదో మీరు చూసుకోండి. మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ నిలబడి మీ పనులు మీరు చేసుకోండి. మీరు అనవసరంగా పరువు తీసుకోవద్దండి, విలువ తీసుకోవద్దండి. నలుగురిలో నవ్వుల పాలు అవగాకండి. మీరు ఎవరైనా సరే ప్రతి వాళ్ళకి చెబుతాను, నా బిడ్డలకైనా సరే బయట వాళ్ళకైనా ఎవరికైనా చెబుతున్నాను, మీరు ఎవరు కోపడగాకండి. ఎందుకంటే ఒక జీవితంలో మేము నలిగిపోయి ఉన్నవాళ్ళం. మేము మా జీవితాలు మేము కోల్పోయి ఉన్నాం. దాని గురించి నేను చెప్పగలుగుతాను. ఎవరు నన్ను కోపించుకోకాకండి, ఎవరు కోపించుకొని తిట్టగాకండి. ఎందుకంటే వాళ్ళ ప్రపంచం ఎలా ఉందంటే అసలు తల్లిదండ్రుల మాట అంటున్నారు. బిడ్డలు తల్లిదండ్రుల మాట అంటే ధిక్కరిస్తున్నారు. మీరెంత అంటే మీరు ఎంత అంటున్నారు. అందుకని మీరు కండిషన్లో పెట్టుకోండి పిల్లల్ని. ఫోన్లు ఇవ్వద్దండి. వాళ్ళు మిర్చి ఫోన్లు చూసి ఫోన్లు కూడా ఎక్కువ మాట్లాడి కాకండి. పిల్లల్ని ఎవరైనా ఫోన్లు మాట్లాడుతున్నా ఎందుకు మాట్లాడుతున్నారు, ఎవరు ఏంటని చెప్పి మీరు ఆరా తీయండి. వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళు జీవితం పాడు చేసుకున్న దాకా మీరు చూసుకోవద్దండి. మీరు చూస్తూ ఉండొద్దండి. చూడండి ముందే వాళ్ళు ఎవరైనా ఫోన్తో మాట్లాడుతున్నారా, అరగంట, పావు గంట, 5 నిమిషాలు, 10 నిమిషాలు, గంట, అరగంట, 2 గంటలు అట్లా మాట్లాడుతున్నారా, అది ప్రమాదంలో ఉన్నట్టు. మీరు ఆలోచించండి. వాళ్ళు అవకడోళ్ళు ప్రమాదంలో దించుతున్నారు. అంతసేపు మాట్లాడుతున్నారంటే ఫోన్లో వాళ్ళు ప్రమాదంలో దించినట్టు.